అమెరికా ఫస్ట్ అనే నినాదంతో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షపీఠం ఎక్కారు. ఆయన అధ్యక్షపీఠం ఎక్కగానే H1B వీసాల్లో కోత వచ్చే అవకాశం ఉందని, దీంతో భారత ఐటీ కంపెనీల లాభదాయక మీద కొద్దిగా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్పేసి మనకు ఊహాగానాలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి విశ్లేషణ అందించడానికి హైసియా ప్రెసిడెంట్ రంగా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రంగా గారు చెప్పండి, అధ్యక్షునిగా ట్రంప్ ఎన్నిక కాగానే ఈ H1B వీసాలు కఠినతరం చేస్తామని చెప్పేసి, అదేవిధంగా మినిమం వేజెస్ని పెంచుతామని, అదేవిధంగా ఇన్ టర్మ్స్ ఆఫ్ H1B వీసా సంఖ్యను తగ్గిస్తామని చెప్పేసి ఈ ఊహాగానాలు వస్తున్నాయి. ఇవి ఏ రకంగా భారత ఐటీ కంపెనీల మీద ప్రభావం చూపే అవకాశం ఉంది? సో ఇది H1B ట్రంప్ ఫస్ట్ నుంచే ఎలక్షన్ మేనిఫెస్టో కింద ఇది ఒక ఫ్యాక్టర్ ఉందండి. ఈ మొత్తం అమెరికన్ జాబ్స్ అమెరికాలో ఉండాలి అని చెప్పేసి అదొక ఫ్యాక్టర్ మీద ఉన్నారు. సో ఇప్పుడు 28th జనవరి ఆఫ్టర్ హీ హాస్ టేకెన్ ద ఓత్ తీసుకున్న తర్వాత ఐటీ కంపెనీస్ కూడా ఇది కేర్ఫుల్గా వాచ్ చేస్తున్నాం మేము కూడా, ఏ విధంగా ఉంటుంది. ఆల్రెడీ పాలసీ మేకర్స్ దే హ్యావ్ ప్రపోజ్డ్ $100,000 మినిమం వేజ్ ఉండాలని చెప్పేసి ఎనీ H1B హోల్డర్. సెకండ్ థింగ్ వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఈజ్ మ్యాండేటరీ ఫర్ H1B తీసుకోవాలి, H1B పర్సన్ని అమెరికన్ జాబ్స్లో తీసుకోవాలని. సో ఇది దీని ఎఫెక్ట్ ఇంకా ది ఫర్దర్ పాలసీ ఏ విధంగా ఉంటుంది అనేది వెయిట్ అండ్ వాచ్ చేయాలి, చూడాలి ఏ విధంగా. కానీ ఇనిషియల్ సర్ప్రైజ్ ఏం కాదు, ఎందుకంటే దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ దట్ హీ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ సమ్ కైండ్ ఆఫ్ స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకొస్తాడని చెప్పేసి ముందు నిచ్చిందండి. బట్ దీని ఇంపాక్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే టూ ఫోల్డ్స్గా చూడొచ్చు దీని ఇంపాక్ట్. మొత్తము వీఆర్ డూయింగ్ 105 to 110 బిలియన్ ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇండియా నుంచి జరుగుతున్నాయి. దాంట్లో 60% ఆఫ్ ది బిజినెస్ వచ్చేసి ఖచ్చితంగా యూఎస్ నుంచి, యూఎస్ మార్కెట్ వేర్ వీఆర్ సపోర్టింగ్ యూఎస్ ఇండస్ట్రీకి ఐటీ సిస్టమ్స్ ప్రొవైడ్ చేయడం అయింది, ఐటీ సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం అయింది జరుగుతుంది. ఆ 60% బిజినెస్లో ఒకప్పుడు ఆన్ సైట్ అంటే కస్టమర్స్ని, మా కన్సల్టెంట్స్ని ఆన్ సైట్ పంపించి అక్కడ కస్టమర్ ఫేసింగ్ యాక్టివిటీస్ చేయించడము, ఆ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్ రఫ్లీ అబౌట్ 20% వరకు, 20 to 30% ఒకప్పుడు 10 years 15 years బ్యాక్. స్లోలీ ఫర్ ద లాంగ్ ఇయర్స్ ఇఫ్ యూ సీ దట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీ, ఇంప్రూవ్మెంట్ ఇన్ నెట్వర్కింగ్, గ్లోబల్ విలేజ్, ఇదంతా ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఈ H1B ఇష్యూస్ ఏమి, వీసా ఛాలెంజెస్ ఏమి, లాట్ ఆఫ్ వర్క్ ఇది ఏదైతే ఉందో, ఎక్కడైతే కస్టమర్ ఫేసింగ్ చేయాల్సిన యాక్టివిటీస్ అన్నీ ఇప్పుడు లాట్ ఆఫ్ కంపెనీస్ మ్యాక్సిమం టు దట్ ఎక్స్టెంట్ పాసిబుల్ ఇక్కడే ఇండియాలో కూర్చుని అదే యాక్టివిటీస్ కస్టమర్స్కి పెర్ఫామ్ చేసే యాక్టివిటీస్ చేయగలుగుతున్నాం. దాంతో ఏంటంటే నెంబర్ ఆఫ్ కన్సల్టెంట్స్ ఇక్కడ నుంచి పంపించడము, కస్టమర్ ఫేసింగ్ యాక్టివిటీస్ వచ్చేసి ఆ 25-30% నుంచి ఆల్మోస్ట్ 10%కి వచ్చేసింది ఆల్మోస్ట్. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఈ 10% కూడా దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ఎ క్రిటికల్ మాస్ అనమాట, వేర్ ద కస్టమర్ ఫేసింగ్ 100% కావాలి, రిక్వైర్మెంట్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ చేయాలి, కస్టమర్ ట్రైనింగ్ ఇవ్వాలి, కస్టమర్స్తో డిస్కస్ చేయాలి, ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్. సో ఈవెన్ వీళ్ళు కూడా కస్టమర్ ఫేసింగ్ యాక్టివిటీస్లో ఉన్న వాళ్ళు కూడా వెన్ వీ గో దేర్, ఇప్పుడు ఈ 100K అనేది దట్ విల్ హ్యావ్ ఎన్ ఇంపాక్ట్, బికాస్ జనరలీ మినిమం వేజ్ ఎర్లియర్ వచ్చేసి 60K ఉండేది, ఇప్పుడు సడన్గా 100K చేయడం వల్ల ఖచ్చితంగా ఆ ఇంపాక్ట్ అనేది బిజినెస్ మీద ఉంటుంది. బట్ ఇదనేది మార్జిన్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, ఫైనల్లీ ఇట్ హ్యాస్ టు హిట్ ద మార్జిన్స్, అది మార్జిన్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బిజినెస్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందంటే, బిజినెస్ ఇంపాక్ట్ ఆ 60% వాట్ ఎవర్ ది బిజినెస్ వీఆర్ డూయింగ్, యూఎస్కి బిజినెస్ చేస్తున్నామో దాంట్లో ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది. అయితే అంటే ఇప్పుడు ఈ 100 అంటే ఏదైతే $1,00,000 మినిమం వేజ్ని పెంచడం వల్ల సో అక్కడ పనిచేసే ఉద్యోగుల సంఖ్యను కంపెనీలు తగ్గిస్తాయా? అదేవిధంగా ఇప్పుడు అక్కడ ఏదైతే ఉద్యోగులు పెట్టడం ద్వారా పెరిగే ఏదైతే భారం ఉన్నదో ఆ భారాన్ని ఎవరి మీద నెట్టే అవకాశం ఉంది? సో ఇప్పుడు ఈ 100K చేయడం వల్ల ఖచ్చితంగా ఫస్ట్ వచ్చేసి ఇంపాక్ట్ మార్జిన్స్ మీద ఉంటుంది. సెకండ్ థింగ్ కంపెనీస్ పర్స్పెక్టివ్లో చూస్తే, మేము కూడా ద కస్టమర్ ఎవడైతే మాకు పే చేస్తున్నారు, కన్సల్టింగ్ ఫర్మ్స్కి పే చేస్తున్నారు, అది ది రేట్ కార్డ్ అనేది ఉంటుంది, కన్సల్టెంట్కి పే చేసే రేట్ కార్డ్ అంతా. సో ఇప్పుడు ఈ 100K పెంచడం వల్ల ఎయిదర్ మేము ఆ కాస్ట్ వచ్చేసి కస్టమర్ కన్నా ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది, అంటే అమెరికన్ కంపెనీస్ కాస్ట్ రేట్ పెరగడం అన్న అవుతుంది, ఎందుకంటే మార్జిన్స్ డిప్లీట్ అయిపోతే సమ్వేర్ కాస్ట్ అనేది ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది ఒకటి కస్టమర్కి. సెకండ్ థింగ్ ది అదర్ ఆపర్చునిటీ వచ్చేసి ఏ విధంగా ఓన్లీ క్రిటికల్ మాస్ని అక్కడ పెట్టి 10% కాకుండా ఇంకా తగ్గించేసి ద రెస్ట్ ఆఫ్ ది వర్క్, అదే వర్క్ ఇండియా నుంచి చేసే ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయనేది అది కూడా ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో నా వ్యూ వచ్చేసి, లాంగ్ టర్మ్లో అదే జాబ్స్ విల్ మూవ్ మోర్ ఇంటూ ఇండియా, మోర్ ఇంటూ ఆఫ్ షోర్.
సో ఇక్కడి నుంచి చేయాల్సి వస్తుంది ఎక్కువ యాక్టివిటీస్. ఎందుకంటే కస్టమర్ అనేవాడు ఎక్కువ రేట్ కూడా పెంచలేడు. ఓకే, సో కస్టమర్ వచ్చేసి ఓకే ఆఫ్ షోర్ నుంచి చేసినా కూడా తనకు ప్రొడక్టివిటీ వస్తుంది, తనకు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే అనుకున్నప్పుడు ఏమవుతుందంటే కస్టమర్ విల్ ఆల్సో ఫీల్ ఓకే, మీరు ఇండియా నుంచి అదే పర్ఫామ్ చేయండి, అదే రేట్ ఇవ్వండి. సో దట్ కస్టమర్ ఈజ్ ఆల్సో ఫైన్ విత్ నాట్ ఇంక్రీజింగ్ ద రేట్స్. సో ఆ విధంగా ఫస్ట్ ఇనీషియల్ డిప్ ఉన్నా కూడా మార్జిన్స్లో స్లోలీ సెటిలింగ్ ఆఫ్ ది బిజినెస్ అనేది ఇట్ విల్ హ్యాపన్. అంటే ఇంకో విషయం, ఇక్కడ సాధారణంగా మన తెలుగు రాష్ట్రాలు ముఖ్యంగా భారత్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా తయారవుతున్నారు. అదేవిధంగా మాస్టర్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయడానికి అమెరికా లాంటి దేశాలు వెళ్తున్నారు. వారు అక్కడ అమెరికా లాంటి దేశాల్లో యూనివర్సిటీలో చదవడానికి ఆల్మోస్ట్ చాలా భారీ మొత్తం వాళ్ళు అక్కడ ఖర్చు చేస్తున్నారు. మరి ఇది తగ్గే అవకాశం ఉందా, లేకపోతే ఈ అమెరికా ప్లేస్లో వేరే కంట్రీస్కు వెళ్ళే అవకాశం కనబడుతుంది? ఎందుకంటే ఈ H1B వీసాస్లో కఠినతరం చేయడంతో వారు అక్కడ ఉద్యోగం చేసే అవకాశం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు వేరే కంట్రీస్ని ప్రిఫర్ చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు మన స్టూడెంట్స్ కూడా యూఎస్కి వెళ్ళేసి చదవాలంటే కూడా ఆల్మోస్ట్ ఒక $70,000 1.5 year 2 yearsలో ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మనోళ్ళు చదివేది కూడా Tier 2 Tier 3 యూనివర్సిటీస్లో. Tier 1 యూనివర్సిటీస్ అంటే స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ వదిలేసినా కూడా Tier 2 Tier 3 యూనివర్సిటీస్. ఇంకోటి Tier 2 Tier 3 యూనివర్సిటీస్ కూడా ఫండెడ్ బై ఇండియన్ అండ్ చైనీస్ ఇమిగ్రెంట్ స్టూడెంట్సే, ఎందుకంటే వాళ్ళ ఫండింగ్ అంతా మన దగ్గర నుంచి వస్తుంది. సో ఇప్పుడు ఈ H1B 100K చేయడం వల్ల ఈ స్టూడెంట్స్ 2 years చదివిన తర్వాత ఎనీ కంపెనీ వాంట్ టు హైర్ దెమ్ 100K ఇచ్చి హైర్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ కాలేజ్ 100K ఇచ్చి చేసుకోవడం అనేది కంపెనీస్ కూడా ఇబ్బందే, ఎందుకంటే లోకల్ మార్కెట్లో ఐ కెన్ ఆల్వేస్ ఫైండ్ 100K ఎక్స్పీరియన్స్ పర్సన్. సో దాంతో ఏంటంటే జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ద స్టూడెంట్స్ హూ ఎవరైతే 70,000 ఖర్చు పెట్టి అక్కడ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీ అంత కనపడలేదు అనుకోండి, ది ఇంటెన్షన్ ఆఫ్ స్టూడెంట్స్ గోయింగ్ యూఎస్కి వెళ్ళి అక్కడ చదవడం అనేది దానివల్ల లాభం అనేది కనపడదు. ఎందుకంటే మన వాళ్ళు చేశారు అంటే దే వాంట్ టు ఆల్సో గెయిన్ సమ్ ఎక్స్పీరియన్స్, దే వాంట్ టు ఎర్న్ మనీ, కరెక్ట్. దాంతో ఏమంటే ఇఫ్ యూ ఆస్క్ మై వ్యూ, ది స్టూడెంట్స్ మే ప్రిఫర్ టు యూరోప్ లేకపోతే సింగపూరు, ఆస్ట్రేలియాను, అక్కడ ఆ యూనివర్సిటీస్ దేర్ ఆర్ ఆల్సో గుడ్ యూనివర్సిటీస్ దేర్, దే విల్ స్పెండ్ దేర్, దే విల్ లెర్న్ దేర్, దే విల్ గెట్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ దేర్ ఆల్సో. సో ఆ విధంగా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో ఈ H1B ఇంపాక్ట్ అనేది స్టూడెంట్ కమ్యూనిటీ మీద ఆ విధంగా ఉంటుంది. ఖచ్చితంగా స్టూడెంట్స్ మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్ యూఎస్ పోవడం అనేది తగ్గుతుంది ఖచ్చితంగా. యాజ్ వెల్ యాజ్ ది యూఎస్ యూనివర్సిటీస్ ఆల్సో విల్ గెట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. అంటే రైట్ నౌ ఇండస్ట్రీ చూస్తా అంటే ఇప్పుడు ఇండస్ట్రీ ఫోర్కాస్ట్ ఏదైతే లాభం ఉందో అది ఇన్ఫోసిస్తో కావచ్చు మిగతా అన్ని కంపెనీస్ తగ్గిస్తూ వస్తున్నాయి. ఈ టైంలో అంటే తాత్కాలికంగా లాంగ్ రన్లో మీరు చెప్పినట్టు ఓకే కావచ్చు, కానీ ఇమ్మీడియట్గా దీన్ని నిబంధనలు కఠినతరం చేయడం వల్ల ఇమ్మీడియట్గా ఏ మేరకు నష్టం వస్తుందని మీరు భావిస్తున్నారు? సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మార్జిన్స్ మీద అని చెప్పాను. ఇప్పుడు కరెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి మాకు, ఆ ప్రాజెక్ట్స్ మీద ఏ విధంగా ఎంత స్ట్రింజెంట్గా ఈ H1B డీప్కి వెళ్తారనేది చూడాలి. దాంతో నాస్కామ్ టీం కూడా వాళ్ళందరూ ఫిబ్రవరిలో దే వాంట్ టు గో టు యుఎస్. నాస్కామ్ టీం వెళ్ళి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ని కలిసి దీని మీద డీటెయిల్డ్ ఎక్స్చేంజ్, ఎందుకంటే మనోళ్ళు ఆల్ దీస్ అవర్ ఐటీ కంపెనీస్ కూడా యూఎస్లో ఉన్నవి. క్వైట్ సమ్ ఇయర్స్ నుంచి అక్కడ లోకల్ రిసోర్సెస్ని హైర్ చేసుకోవడం, అమెరికన్స్ని హైర్ చేసుకోవడం, చాలామంది అమెరికన్స్ కూడా మనోళ్ళు హైర్ చేసుకుంటున్నారు. అదేవిధంగా మనోళ్ళు ఏదైతే ఆన్ షోర్లో ఉన్నారో వాళ్ళు కూడా దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్ టు ద యూఎస్ గవర్నమెంట్. దట్ వే యూఎస్ ఎకానమీకి కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఖచ్చితంగా. బట్ ఇనీషియల్గా ఈ విధంగా 100K చేయడం వల్ల మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ని ఆన్ సైట్ పంపించడం కూడా తగ్గుతుంది ఖచ్చితంగా మార్జిన్ ఇంపాక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ ఫర్దర్ వస్తే, అదే వెయిట్ అండ్ వాచ్, ఈ డీటెయిల్స్ ఫర్దర్ వస్తే నాస్కామ్ టీమ్ ఏదైతే వెళ్ళి డిస్కస్ చేస్తుందో ఎంత చేంజ్ చేయగలరు ఈ రూల్స్ అనేది తెలియదు. ఎందుకంటే ఖచ్చితంగా స్ట్రింజెంట్ రూల్స్ వస్తాయి ఖచ్చితంగా, దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది ఇనీషియల్గా. ఆ ఇంపాక్ట్ ఏమంటే ద సిస్టమ్ ఏదైతే మనం మోల్డ్ అయిపోయి ఏ విధంగా మేము మోర్ అండ్ మోర్ ఇక్కడ ఆఫ్షోర్ నుంచి చేయొచ్చు అనేది ఖచ్చితంగా చూస్తాం. సో దానివల్ల జాబ్స్ ఇంకా ఆఫ్షోర్కి రావడం ఎక్కువ అవుతుంది దీనివల్ల. ఎందుకంటే ఈ డెసిషన్స్ వల్ల ఏమంటే కస్టమర్ విల్ నాట్ పే హయ్యర్ ప్రైస్, వీ కెనాట్ లూజ్ మార్జిన్స్ మేము పోగొట్టుకోలేము. సో అదే వరకు ఆఫ్షోర్లో ఇక్కడే కూర్చుని ఇండియాలోనో ఇక్కడ థర్డ్ వరల్డ్ కంట్రీస్లో కూర్చుని చేయగలిగేది ఆపర్చునిటీస్ అన్నీ ఉన్నాయి. ఎందుకంటే వీఆర్ ఆల్ గ్లోబల్ విలేజ్, ఇప్పుడు చేయగలం. అట్టప్పుడు ఏమవుతుందంటే ఆల్ దట్ కైండ్ ఆఫ్ వర్క్ అనేది ఈ విధంగా ఆఫ్షోర్కి మూవ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
ఇది రంగా గారు చెప్తున్నది. తాత్కాలికంగా కొంత ఇబ్బంది ఉన్నా కానీ దీర్ఘకాలంలో భారత్ లాంటి భారత్లో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలపై పెద్ద ఇంపాక్ట్ ఏం పడదని, ఈ H1B వీసాల మీద నిబంధనలు కట్టడం చేస్తే భారత్లోనే ఉద్యోగాల సృష్టి ఎక్కువ జరుగుతుందని చెప్పేసి, అదేవిధంగా వీళ్ళు అక్కడ $1,00,000 ఏదైతే మినిమం వేజ్ పెట్టారో దానివల్ల అక్కడ కంపెనీలకు ఇచ్చే సేవల యొక్క ధరనే పెరుగుతుంది తప్పించి మనకు వచ్చిన పెద్ద ఇబ్బంది ఏం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనా కానీ నాస్కామ్ టీం వెళ్ళిన తర్వాత ఈ నెగోషియేషన్స్ ఏ రకంగా జరుగుతాయి, వాళ్ళు నిబంధనలు ఏ రకంగా సడలిస్తారు అనే అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఓవరాల్గా అయితే తాత్కాలికంగా ఐటీ కంపెనీలకు కొద్దిగా ఇబ్బంది ఉన్నా దీర్ఘకాలంలో మాత్రం ఎలాంటి డోకా ఉండదని చెప్పేసి రంగా గారు చెప్తున్నారు. కెమెరామెన్ శివాతో నవీన్ రెడ్డి, HM టీవీ, హైదరాబాద్.